ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, అందుకని అది డిసప్పేర్ కాకుండా ముందు రికార్డ్ చేస్తున్నాం. అదేంటంటే ఒక జ్ఞాని సమక్షం ఉపయోగపడుతుంది. జ్ఞాని సమక్షమే కాదు, అన్నిటి సమక్షాలు ఉపయోగపడతాయి. ఆ ఉన్నది ఎవరు అన్నది పాయింట్. ఇప్పుడు ఒక ఆమె చింతకాయ పచ్చడి దంచుకుంది, ఆమె సమక్షం నీకు ఉపయోగపడదా? చింతకాయ పచ్చడి నూరడం నీకు ఆవశ్యకమైతే అది ఉపయోగపడుతుంది. ఒక వైలనిస్ట్ సమక్షం ఉపయోగపడదా? ఒక షేర్ మార్కెట్ ఎక్స్పర్ట్ సమక్షం ఉపయోగపడదా? అందరి సమక్షాలు ఉపయోగపడతాయి, నీవెవరు అన్న దాన్ని బట్టి. అందుకే ఇన్ని రకాల ఫీల్డ్స్ ఉన్నాయి భూమి మీద. ఎవరికి నచ్చింది వాడు ఆ సమక్షంలో ఉంటున్నాడు, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సంబడి. అయితే మిగతా అన్ని సమక్షాల్లో మైండ్ నిర్మితమవుతుంది, జ్ఞాన సమక్షంలో మైండ్ దొబ్బుతుంది అంతే. అంటే ఒకవేళ మనం తేడాగా చెప్పుకోవాల్సి వస్తే, అందుకని వెరీ డేంజర్ ఇది. మిగతా అన్ని సందర్భాల్లో నువ్వు ఫేమస్ అవ్వడానికి దాన్ని వాడుకోవచ్చు. అసలు ఫేమస్ అవ్వడం చెత్త అని తెలుస్తుంది ఇక్కడ. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఫేమస్ అవ్వడం కోసం వెంపర్లాడితే ఇద్దరు ఫ్రాడే, అది వేరే సంగతి. అందుకని రెండు, నా అబ్జర్వేషన్లో ఎవరి సమక్షంలో ఉన్న రెండు విషయాలు ఖచ్చితంగా తెలుస్తాయి. ఒకటి, సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది అని, అస్సలు ఉపయోగించుకోకూడదని. ఏదో ఒకటి ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదో ఒకటి ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు తాగుబోతుల సమక్షంలో ఉన్నావు అనుకో, తాగొద్దని తెలుసుకున్నావు, మంచిదే కదా. అంటే ఏదో విధంగా ఏదో ఒకటి తెలుస్తుంది. అది ఓన్లీ నువ్వు అవేర్గా ఉన్నప్పుడే, నువ్వు ఎరుకల్లో ఉన్నప్పుడే. గణేష్ క్లోజ్ ద డోర్. సో అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ నా సమక్షంలో ఉన్నావు, అట్లీస్ట్ ఈ విషయం తెలుసుకొని పోతావు. వీడి వల్ల ఉపయోగం ఉందనో, వీడి వల్ల ఉపయోగం లేదనో, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడి అట్లా. అందుకని జ్ఞాని సమక్షంలో ఉంటే చిక్కల్లో ఏంటంటే, నిజమైన జ్ఞాని అయితే వాడు ఖచ్చితంగా నీ మైండ్ని న్యూట్రల్ చేసి తిరుగుతాడు. అంటే మాట్లాడుతూ మాటల్లో ఏమీ లేదని చెప్తాడు. అత్యంత ఆవశ్యకమైంది ఏది లేదని, అది అత్యంత ఆవశ్యకమైందని గుర్తించని చెప్తాడు. అత్యంత విరోధాభాష్యం జ్ఞాని ప్రజెన్స్ అన్నది. మిగతా అన్నిట్లో సింపుల్ బ్లాక్ అండ్ వైట్ ఉంది. చింతకాయ పచ్చడి దంచినప్పుడు నీకు కన్ఫ్యూజన్ లేదు, చింతకాయలు కావాలి, మిరపకాయలు కావాలి, రోలు కావాలి, ఇలా దంచితే ఇలా వస్తుంది అనేది సింపుల్ బ్లాక్ అండ్ వైట్. సంగీతం నేర్చుకున్నావు, ఇది రాగాలు, ఇది రాగ లక్షణాలు, ఇది చేస్తే మోహన్ ఇంతే ఫిక్స్ అయిపోయింది. నేను దాన్ని వాయిని చూపించావు, నువ్వు ఆకలింపు చేసుకున్నావు, అప్పుడు తిండి అయిపోయింది. ఇప్పుడు ఒక ఎన్లైటెండ్ పర్సన్ అంటే వాడికి అసలు మైండ్ లేదు, లేదా ఒక నిర్దిష్టమైన మైండ్ లేదు. అది ఎలా ఉందంటే వాటర్ లాగా, ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం తీసుకునే మైండ్ ఎట్లుంటుందో జ్ఞాని మైండ్ అట్లుంటుంది అని చెప్తారు. కొందరికి మంచిగా అనిపిస్తాడు, కొందరికి ఒక పొయిటిక్గా అనిపిస్తున్నాడు, కొందరికి మార్మికంగా అనిపిస్తున్నాడు, కొందరికి చెత్తగా అనిపిస్తున్నాడు. రకరకాల వ్యక్తులు రకరకాలుగా. కానీ చింతకాయ పచ్చడి నూరేవాడు అందరికీ అలాగే కనిపిస్తాడు. అందులో ఇంకా వేరే వ్యాఖ్య చేయడానికి మిస్టీరియస్ యాంగిల్ ఏమి ఉండదు, స్కోపే లేదు అసలు. అందుకని జ్ఞాని సమక్షం ఖచ్చితంగా. ఇప్పుడు బుచ్చారెడ్డి గారు ఉన్నారనుకో, ఆయన నాకేం చెప్పలే ఇలా ఉండాలని కానీ ఇలా ఉండకూడదని, కానీ అతని సమక్షంలో నేను న్యూట్రల్ అవ్వడం చూసిన. అంటే నాకున్న సమస్యలకి లేదా ప్రశ్నలకి ఆయన సమాధానాలు ఏం చెప్పలేదు, లేదా నేను స్పెసిఫిక్గా అసలు అడగనే లేదు. బట్ వాట్ రిమార్కబుల్ థింగ్ హ్యాపెండ్ ఏంటంటే, రాను ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ హిమ్ నాకేమనిపించింది, ప్రశ్నలు వెళ్ళిపోయినాయి. అసలు సింపుల్గా దానికి మనం తెలుగులో ఏమంటే మైండ్ దొబ్బింది అన్నట్టు. అసలు ఏమీ లేదని తెలిసింది. అసలు అది ఎంత హోప్లెస్ స్టేట్ అంటే ఎన్లైటన్మెంట్, అది దెర్ ఇస్ నథింగ్ అని తెలిసింది నీకు. ప్రతి చోట హోప్ ఉంది, ప్రతి చోట నీకు ఒక ఏదో ఒకటి నేర్చుకుంటున్నావు, ఆడవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒకప్పుడు ఒక వ్యాఖ్య చేసిన, అది చాలామందికి అర్థమై ఉండకపోవచ్చు. అదేంది, మనసుని నింపే గురువు, మనసుని ఖాళీ చేసే గురువు అని ఒక కాంటెక్స్ట్. అంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా 100% అవ్వడానికి పోతావు. అంటే నీకు కొంత పాడడం వచ్చు, 100% పాడడానికి పోతున్నావు. కొంత వండడం వచ్చు, కలినరీ ఆర్ట్స్ నేర్చుకుని ఇంకో 100% అవ్వడానికి పోతున్నావు. కొంత బిజినెస్ తెలుసు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి వెళ్ళి నువ్వు 100% అవ్వడానికి పోతున్నావు. సో యు ఆర్ ట్రయింగ్ టు మేక్ మైండ్ 100% ప్రపంచంలో. ఎగ్జాక్ట్లీ ఆ మైండ్తో నువ్వు ఆధ్యాత్మికవేత్త దగ్గరికి పోవడానికి వీల్లేదు. అక్కడ నువ్వు 20% ఉంది, ఇప్పుడు 0 అవ్వడానికి పోతున్నావు. ఒక 60% అయ్యాడు, 0 అవ్వడానికి పోతున్నాడు.
ఎట్లయితే ప్రపంచంలో 90% తెలిసిన వాడికి 10% ఈజీగా అర్థమవుతుందో, ఆధ్యాత్మికతలో ఎవరికైతే 1% నాలెడ్జ్ ఉందో వాడికి తొందర బయటకు వస్తాడు. అంటే ఏమీ తెలియని వాడు అదృష్టవంతుడు, మరచిపోయేవాడు అదృష్టవంతుడు. స్పిరిచువాలిటీలో అత్యంత ఆవశ్యకమైంది మరుపు. నిన్ననే తిట్టాడు రా, నేను భాష మర్చిపోయాను భయ్యా, గుర్తులేదు అంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నాడు. అదే ప్రపంచంలో యూ హ్యావ్ టు రిమెంబర్. సంగీతం ఏంది, స్వరాలు ఏంది, నోట్స్ ఏంది, షేర్ మార్కెట్ ఏంది, టర్మినాలజీ ఏంది, సంవత్సరాలు ఏంది, పొలిటీషియన్ అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంది, ఫండమెంటల్. యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఎ లాట్. స్పిరిచువాలిటీ అంటే యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఎనీథింగ్, ఫ్యూ థింగ్స్ ఆర్ రిమెంబర్డ్. అవి చాలు. రెండోది, ఒక వ్యక్తికి అన్నం పెట్టడానికి ఆ వ్యక్తితో పేరుతో ఏం పని, ఇంతే. అంటే మూలం తెలుసుకున్నప్పుడు పేర్లతో, సమాచారంతో, సర్టిఫికేషన్తో ఏం సంబంధం అన్నది స్ఫురిస్తుంది. అయితే అయినప్పటికీ మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత మనసును క్రియేట్ చేసుకోవాల్సిందే, కానీ అది సత్యమని అనుకోకు, అంతే. దట్స్ ఆల్. అంటే అది నీ ఐడెంటిటీ కోసం ఉపయోగపడేది కాదని గుర్తిస్తే సరిపోతుంది. వ్యవహారిక అవసరానికి ఉపయోగించుకో అంతే. ఎగ్జాంపుల్, పెళ్ళికి మంచి డ్రెస్ వేసుకుని పోయినట్టు, మంచి డ్రెస్ వేసుకొని పోతున్న నీవు, ఇంట్లో షార్ట్ వేసుకుని నీవు, బాత్రూంలో బట్టలు లేకుండా నీవు ఒకటని తెలుసుకో. ఆ అవగాహనతో పోతే బట్టలు నీకు అడ్డంకి కావు. అట్లా కాకుండా అసలు ఇంట్లో ఉన్న బట్టలు వేస్ట్, ఈ బట్టలు వేసుకున్నప్పుడు నేను చాలా బాగా అనిపిస్తాను, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, అందరూ అప్రిషియేట్ చేస్తుంది నీ బట్టల్ని, నిన్ను కాదు అని గుర్తిస్తే సరిపోతుంది. కానీ గుర్తించే సమయం ఎక్కడిది? ఆ పొగడ్తకి పడిపోతారు. ఎవడన్నా బాగాలేదంటే ఆ తెగడతకి బాధపడతారు. ఇదంతా మళ్ళీ మైండ్ గేమే. నిజంగా ఒకవేళ మైండ్లెస్ స్టేట్ వచ్చిందనుకో, అత్యంత సజీవ స్థితిలో ఉండి స్పందన లేకుండా ఉండి ఒకానొక స్థితి ఆవిర్భవిస్తుంది. అంటే ఒక నిద్రిస్తున్నవాడు, ఒక మరణించినవాడు. ఇప్పుడు నేను చెప్తున్న స్థితి మూడు ఒకటే. నిద్రించేవాడిని బాస్టర్డని తిట్టావు, స్పందన లేదు. మరణించిన వాడిని బాస్టర్డని తిట్టావు, స్పందన లేదు. ఇతన్ని కూడా బాస్టర్డని తిట్టావు, ఏ స్పందన లేదు. చూస్తున్నాడు, స్పందించే మైండే అంటే నేను కాదు అదని తెలుసుకున్నాను, అందుకని స్పందిస్తలేడు. అంతకుమించి వేరే రీజన్ ఏమీ లేదు. స్పందించు అని చెప్తుందా మైండ్ జ్ఞానికి? ఇప్పుడు జ్ఞానం అంటే ఏమి లేదు. ఏది నీకు తెలుసు దాన్ని పట్టుకున్నాడు, మిగతాది ఏది నీది కాదు. ఏది నీవో అది తప్ప మిగతాది ఏది నీవు కాదు. ఇప్పుడు ఎవడో అన్నాడు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని అన్నాడు, అది పట్టుకున్నాడు కాబట్టి మిగతావేవి నేను కాదని తెలుసుకున్నాడు. నేతి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎగ్జాంపుల్ 100% ఫిట్ అవుతుంది రంజిత్. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఫ్లైట్, నువ్వు లాబీకి వస్తావు, నీ బ్యాగ్ తీసుకోవాలి. వేల బ్యాగులు వస్తాయి, నీలో ఏ అలజడి లేదు. ఏది నీ బ్యాగో తెలిస్తే మిగతా వాటితో నీకు సంబంధమే లేదు. అన్నిటినీ చూస్తూ ఉన్నావు, కానీ అది నీది కాదని తెలుసుకుంటూ ఉన్నావు. జ్ఞానస్థితి అంతే. కారులో ఎక్కాడు, తెలుసుకున్నాడు ఇది నాది కాదు, ఇది నేను గాను. ఎవరో వచ్చి మెచ్చుకున్నారు, ఈ డ్రెస్లో మీరు భలే ఉన్నారండి, అది ఆయనకు అట్లా అనిపించింది, అట్లా ఏమీ లేదు. డ్రెస్ వేరు, నేను ఎప్పుడు నా న్యూడిటీతోనే ఉన్నా. డ్రెస్ అనేది వెరీ సూపర్ఫిషియల్. సరే అతనికి తెలియకన్నాళ్ళే అని పూర్తిగా నిరంతరం తెలుస్తూ ఉన్న ఒక స్థితి. సో ఎట్లయితే ఆ ఎయిర్పోర్ట్లో రకరకాల ధరలు ఉన్న బ్యాగులు, రకరకాల రంగులు ఉన్న బ్యాగులు చూసినా నీ డకోటా బ్యాగ్ తీసుకుని ఎట్లా వెళ్ళిపోతావు, అది పనికిరాని బ్యాగ్ నీది. అట్లా నీ స్థితిని నువ్వు పట్టుకొని ఉన్నావు అంతే, మిగతా వాటితో నీకేం పని. ఇప్పుడు ఆ స్థితులు ఏమేమని చెప్పారు? అనామకత ఒక స్థితి, నాకు అసలు ఏమీ లేదు. లేకపోతే మనస్సు లేని స్థితి. ఆ తర్వాత ఇంతకుముందు అనుకున్నది పూర్తి సచ్చిదానంద స్థితి. లేకపోతే ప్రవాహ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు ప్రవాహంలో ఉన్నది ఏది? ప్రవాహం అంటే కొట్టుకుపోతుందని. ఎవడో నిమిషం క్రితం వేవుకూఫ్ అన్నాడు, నువ్వు ప్రవాహంలో నిమిషం క్రితం కదా, ఇప్పుడేమి దానికి అదే అప్పుడెప్పుడు అన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు అది ప్రవాహంలో ఉంది? ఇప్పుడు తినాలి కదా, మనం తిన్నాం పదా. అతను వచ్చాడు, అతను ఏం లేదు, అది అది తెలియక అన్నాడు ఏదో. నువ్వు మళ్ళీ అనుకో కానీ పోదంతా అట్లా అంటే బాగుందా అనుకోపు. అసలు నువ్వు తిట్టుంది అంగీకరిస్తే ఎవడు తిట్టండి నిన్ను, వాడు రియాక్ట్ లేదు, బాగాలేదు, అట్లా ఇంతే చెప్పాలనుకున్నా. సో అందరి సమక్షం ఉపయోగపడుతుంది. ఇంకా మనిషే కాదు, చెట్టు సమక్షం ఉపయోగపడుతుంది, పిట్ట సమక్షం ఉపయోగపడుతుంది, ఇంకా ఫ్రాంక్ ఏమంటే షిట్టు సమక్షం కూడా ఉపయోగపడుతుంది. ఆ షిట్టు పక్కన ఎప్పుడు కూర్చోవద్దని తెలుస్తుంది. యూ ఆల్వేస్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ సంథింగ్. అది నిరంతర ప్రక్రియ. అది ఎలా ఉండాలన్న తెలిసింది, ఎలా ఉండకూడదన్న తెలిసింది. నిరంతరం తెలిసే స్థితిలోనే నువ్వు ఉన్నావు. అట్లా కాకుండా నాకు ఇబ్బంది అయినా నేను షిట్టు పక్కనే ఉంటా అంటే ఆల్ ద బెస్ట్.
ఇంకా దాన్ని మనం చెప్పడానికి ఏం లేదు. ఇంకా అది అట్లాంటి మూర్ఖులతో మనం ఏం చేయలేం. అవును నాకేం బాగలేదు, నాకేం ఆరోగ్యం వస్తుంది, అయినా నేను రోజు తాగుతా అంటే గో అయిపోయింది, వాడి సంవేదనశీలత పోయింది. ఇప్పుడు మా గురువు గారి నుంచి నేను నేర్చుకున్నది లేదని అక్కడ ఉంటే నాకు బాగుంది, అక్కడ ఉంటే నాకు గుర్తింపు ఉంది, ఆయన కారు నేను నడుపుతాను, పో సావు పో అంటే నువ్వు మళ్ళీ పోయి అక్కడ అదే వస్తున్నావు మళ్ళీ. అంటే దేన్ని వదిలించుకోవాలని పోయినావు, మళ్ళీ అదే నువ్వు పట్టుకుంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాం అంటే అట్లా మొండి వైఖరి ఉన్న వాళ్ళకి మనం చెప్పడానికి ఏమి లేదు. కానీ ఇఫ్ యూ రియల్లీ సెన్సిటివ్ టువర్డ్స్ లైఫ్, ఖచ్చితంగా ప్రతిదీ ఉపయోగపడుతుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ స్పిరిచువల్ కాంటెక్స్ట్. ఎక్కడి నుంచి అయినా లావచ్చు గురించి చెప్తారు కదా, ఇట్లా 60 ఏళ్ల వయసులో కూర్చొని ఇట్లా ఆకు రాలిపడ్డదంట, అంత ఎన్లైటన్ అయిపోయింది. లైఫ్ అంటే ఇంతే, హఠాత్తుగా రాలిపోతాం అనమాట. ప్రతి చోట ఉంది చూడు, అసలు గ్లాసును చూస్తే అర్థమవుతుంది, పగిలిపోతుంది. ఓకే, ఏది శాశ్వతం కాదు, అది నువ్వు గ్రహించు. బాత్కథం ఏదో అప్పుడు ఇది పగులుతుంది. సో తర్వాత వాటర్ని చూసి తెలిసింది, ఇట్ హ్యాస్ నో షేప్. అట్లనే మనసు కూడా ఒక షేప్ లేదు, అట్లా ఉంది. షేప్ లేదు బట్ ఉంది. నా మనసు ఒక షేప్ లేదు బట్ ఉంది. ఏదో ఒకటి ఉప్పు సముద్రం దగ్గరికి పోయి తెలుసుకున్నాం, మేము ఏ మూలకు దాగినా ఉప్పే ఉంది. లైఫ్ అంతే, అసలు అన్ని చోట్ల జ్ఞానం ఉంది, లేదా అన్ని చోట్ల అజ్ఞానం ఉంది. వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ సంథింగ్ వెరీ సిగ్నిఫికెంట్. మళ్ళీ జీవితంలో ఎవడు నో చెప్పడానికి వీరింది జ్ఞానం అది, అట్లాంటిది ఉంది. అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సరే, నీ పేరు హరి. యూట్యూబ్ ద్వారా నాకు పరిచయం, ఇంతకుముందు ఒకసారి కలిసాము. తర్వాత పోడూరి వెంకటరమణ శర్మ గారని అన్వేషణ అని ఒక బుక్ రాశారు ఆయన. ఆయన యూట్యూబ్లో నా టాక్ చూశారని వీరే చెప్పారు. ఆయన కూడా రమణ తత్వాన్ని, రమణ స్థితిని ఆకలింపు చేసుకునే వ్యక్తి అని నేను చదవగానే తెలిసిపోయింది. అంటే మనం ఎంచుకున్న రాస్తున్న మాటల్లో ఏమన్నా రాయొచ్చు కదా, అట్లా ఏదన్నా రాయకుండా ఏది రాయాలో అది రాయడం అక్కడ తెలుస్తుంది. అంటే నీ మైండ్ ఎక్కడుంది, నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు, దేన్ని ఆలంబనగా చేసుకుని నీ వ్యాఖ్య కొనసాగిస్తున్నావు అన్నది. సో పుస్తకం చాలా బాగుంది. సో అందుకని ఇక్కడి నుంచి ఆయనకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. ఇందులో చిన్న మాట చూడండి. వాస్తవమైన ఉనికిని గ్రహించడం, అందించిన స్వేచ్ఛ ఏమంటే మూఢనమ్మకాల నుంచి, తీర్థయాత్రలు చేయాలన్న కోరిక నుంచి, విగ్రహారాధన నుంచి, మరియు కీర్తి ప్రతిష్టలు లేదా ధనం సంపాదించడం నుంచి స్వేచ్ఛ. భౌతిక ప్రపంచంలో జీవితం ఎప్పటిలాగే ఎత్తుపల్లలతో వాటిని సమానంగా స్వీకరించడంలో సాగిపోతుంది. అంటే జస్ట్ యాక్సెప్టింగ్, నాట్ ఫైటింగ్ విత్ ఎనీథింగ్. చాలా ఎక్స్ట్రాడినరీ ముందు మాట. లేకపోతే భూమిక చాలా చెప్పిన ఎత్తు కూడా చాలా బాగుంది. సగం చదివాను, మిగతాదంతా చదివి మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి వ్యాఖ్య చేస్తాను. ఇంకోటి, భగవద్గీత సిద్ధాంతం, గీతా రహస్యం అంటే ఏముంది, మనం మనస్ఫూర్తిగా చేయదలుచుకున్న పని చేయాలి. కానీ ఫలితం ఏది వచ్చినా అది ఎందుకు అలా వచ్చిందని బుర్రబద్దలు చేసుకోకుండా ఫలితాన్ని దైవప్రసాదంగా అంగీకరించి ముందుకు పోవాలి. దట్స్ ఎనఫ్. సరే, వ్యాఖ్య వేరు, ఆ స్థితిని అనుభవించడము వేరు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా గొప్ప డైలాగ్ రాయొచ్చు, మరి ఆయన అనుభవించడం మనకు తెలియదు. సో ఈయన కూడా ఆ స్థితిలో ఉండి రాశాడు అనుకుంటున్నా. స్టిల్ ఐ డోంట్ నో. కానీ ఆ స్థితిలో ఉండి ఇలా రాశాడంటే మామూలు విషయం కాదు. అసలు ఇలా రాయడమే చాలా గొప్ప. అంటే అనంతంగా చెత్త రాయొచ్చు, అవకాశం ఉండి కూడా ఒక బెస్ట్ స్టేట్మెంట్ని ప్రపంచానికి ఇవ్వాలని ఆలోచించడం అన్నది ఒక రిఫైన్డ్ మైండే చేస్తుంది. అందులో ఏ సందేహం లేదు. సో మీరు కూడా, ఇది సేల్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, ఒకసారి క్లోజప్ రేట్ చూపించు. కింద అడ్రస్ ఉంది కదా, కావలసిన వాళ్ళు ఫోన్ చేసి తెప్పించుకోండి. అంటే ఒక సినిమా చూస్తే 3 అవర్స్లో వెళ్ళిపోతుంది. ఇదైతే జీవితకాలం మీతోనే ఉంటుంది. పుస్తకం అనేది ఒక జీవితకాలం స్నేహితుడు, అది అట్లా చూస్తే బాగుంటుంది. సో రెయిన్బో ప్రింట్ ప్యాక్స్, అమీర్పేట్, హైదరాబాద్. దాని నెంబర్ ఉంది, ముద్రణ. ఇది 300 రూపీస్. సో ప్రథమ ముద్రణ 2024. ఖచ్చితంగా కొన్ని కాపీస్ ఉండొచ్చు. వెంకటరమణ శర్మ పోడూరి ఆయన రాసింది. అంతే ప్రస్తుతానికి. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా దీని మీద వ్యాఖ్య చేస్తాను. అయితే ఈ అన్వేషణ అన్నది కింద చిన్న లైన్ పెట్టేది ఉంది, కొనసాగుతుందా ముగిసిందా అని. సరే మరి, మంచిది.